ఎగువ మానేరు జలాశయం అవతల వైపున నర్మాల వాగులో చిక్కుకున్నటువంటి పశువుల కాపర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో సురక్షితంగా బయటపడ్డారు. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు కావాలని సంజయ్ ఫోన్లో చేర్పడంతో అధికారులు వెంటనే స్పందించారు. రైతులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. చాపర్ల సహాయంతో 5 రైతులను క్షేమంగా వారి గమ్యానికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు బండి సంజయ్. రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేస్తాము, ఏమి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పిన తర్వాత కమాండర్స్ అంతా కూడా ఫోన్ చేసాక వెంటనే హెలికాప్టర్ వచ్చి కాపాడే ప్రయత్నం చేసినాయి. కానీ వాతావరణం మనకు తీసుకోకపోవడం వలన తిరిగి వాపస్ పాపం రాత్రి వర్షాలు ఉంటాయి పాపం విలేజ్. ఈ రోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి, మళ్ళీ వాతావరణానికి అనుకూలించకపోవడం మళ్ళీ రిటర్న్ వెనక ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెంటనే ఆ శ్రేణి గారు చాలా గ్రేట్ కమాండర్ శ్రేణి గారు గ్రేట్ ఆఫీసర్. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం సార్ అనుకూలిస్తుంది సార్, హైదరాబాద్ లో వర్షం లేదంటే ఇక్కడ కూడా లేదు, తగ్గింది సార్, మీరు కాపాడి ప్రయత్నం చేయాలి, మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ కొంచెం కష్టపడి సార్ అంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళని వీళ్ళు బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు మొత్తం 4 చేపలు ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి.